హాయ్ అండి, వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. నా పేరు పూజ. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు నేను ఫాలో అయిన బుక్స్ అయితే చూపించబోతున్నానండి. అంతకంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటి వరకు చాలా 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 థ్యాంక్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోలో అయితే నేను ప్రిపేర్ అయిన బుక్స్, టెట్ బుక్స్ చూపించబోతున్నాను. ఇవండి నేను ప్రిపేర్ అయిన బుక్స్. యాక్చువల్లీ ఇప్పుడైతే అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇవైతే నేను ఫస్ట్ టైం టెట్కి ప్రిపేర్ అయినప్పుడు నా దగ్గర అకాడమిక్ బుక్స్ అవైలబుల్గా లేవు. ఇక సోషల్కి సంబంధించి ఒక 8th 9th క్లాసే ఉండే నా దగ్గర. 7th క్లాసు అండ్ 8th క్లాసు ఇవి ప్రిపేర్ అయ్యానప్పుడు. అయితే 6th నుండి 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అవ్వాలి కదా. సో నేను అందుకని మెటీరియల్ తెచ్చుకున్నాను. అప్పుడైతే ఇదిగోండి సోషల్. ఇది నేను ఫస్ట్ టైం టెట్ 22లోనే రాశాను. సో ఇది ప్రిపేర్ అయ్యాను. చూసారు కదా బుక్స్ ప్రిపేర్ అయ్యి చిరిగిపోయింది మొత్తం. మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఎస్ఎన్ఎస్ వాళ్ళదే ప్రిపేర్ అయ్యానండి. నా అయితే అన్ని మెటీరియల్స్ అయితే ఎస్ఎన్ఎస్ వాళ్ళవే ఉంటాయి, ఇంకా వేరే పబ్లికేషన్స్ తీసుకోలేదు. చూడండి. యాక్చువల్ దీంట్లో టేప్ కూడా వేసి ఉంటుంది, చినిగిపోయాయి చాలా. సో టేప్స్ కూడా వేసి ఉన్నాయి. ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది. చాలాసార్లు చదివి చిరిగిపోయింది మెటీరియల్ ఊరికే. మొత్తం చదివాను బుక్ మెటీరియల్ మొత్తం. నా దగ్గర అకాడమిక్ బుక్ లేక ఇవి చదివానండి. అండ్ నాకు అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎలా చదవాలో అర్థం కాక మెటీరియల్ తెచ్చుకున్నాను. మీ దగ్గర అకాడమిక్ బుక్స్ ఉంటే ఇంకా అవే చదవండి, మెటీరియల్ అవసరం లేదు. ఒకవేళ లేకపోతే మీరు తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే సోషల్ కంటెంట్ అండి. మనకి టెట్లో 60 మార్క్స్ ఉంటాయి కదా సోషల్కి సంబంధించి. ఇది కంటెంట్ అండ్ దీనికి మనకి మెథడాలజీ బుక్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా చూసుకున్నాను నేను, ఫ్రీ ఇచ్చారు ఇది. కాకపోతే నేను ఎక్కువగా మనకి బీఈడీలో ఉంటుంది కదా సోషల్ మెథడాలజీ, ఇదే చదివాను. ఇది చదివాకనే ఇది చూసుకున్నాను, ఇది చదివాను. ఇది చూడండి, చినిగిపోయింది ఇది కూడా బుక్, మొత్తం పేజెస్ పోయాయి. చూడండి. ఇలా అయిపోయింది. సారీ, సరిగ్గా చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇది చిరిగిపోయింది, మొత్తం గంపోయింది. ఓకే. అండ్ సోషల్ అయితే కంటెంట్ చూపించాను, ఇదేం చదివాను, మెథడ్ చూపించాను, అది చూసుకున్నాను. తర్వాత ఇది చూశాను, మెటీరియల్. ఓకేనా. తర్వాత అయితే ఇదండి. అయితే నేను టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని సబ్జెక్టు ఒకేసారి తెచ్చుకోలేదు, అంత మనీ లేక. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న బుక్స్ ఈ 2 చదివాను. తర్వాత మెటీరియల్ తెప్పించుకున్నాను. మెటీరియల్ ఇది ఒక్కటి ఫస్ట్ చదివాను. ఇది మొత్తం చదివిన తర్వాత ఇది చదివిన తర్వాతకి ఈ నేను అయితే ఫస్ట్ టైం టెట్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రం సైకాలజీ ఇది చదివాను. అయితే నాకు తొందరగా అర్థం కాలేదు అకాడమిక్ బుక్లో. అయితే ఇందులో నుంచి 30 మార్క్స్ వస్తాయా అని నాకు డౌట్ ఉండే అన్నమాట. సో ఇది చదివిన తర్వాత నేను ఒక క్లాస్ అయితే తీసుకున్నాను అప్పట్లో. ఎందుకనంటే నాకు ఇది సైకాలజీ తొందరగా అర్థం కాలేదు. సో నేను క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ చాలా బాగుండేది, ఎస్ఎన్ఎస్ వాళ్ళది. అది కూడా ఓన్లీ సైకాలజీ క్లాస్ మాత్రమే.
అండ్ నేను అందులో కూడా కంటెంట్ క్లాసెస్ మాత్రమే విన్నాను. నాగేశ్వరరావు సార్ అని ఆ సార్ చెప్పారు. అలాగే మెథడాలజీ క్లాస్ అనేదేమో జాన్ రెడ్డి తీగల సార్ చెప్పారు. ఆ సార్ కూడా చాలా బాగా చెప్తారు. బట్ నాకు అప్పుడు టైం లేక కొద్ది టైంలో మళ్ళీ మెథడ్ ప్రిపేర్ అయితే టైం సరిపోదనేసి నేను ఓన్లీ కంటెంట్ క్లాసే విన్నాను. కంటెంట్ సంబంధించిన సిలబస్సే చదివాను. ఇంకా మెథడ్ అయితే మాత్రం ఆల్ సబ్జెక్ట్స్కి కామన్గా ఉండేటువంటి మెథడాలజీలో కామన్ ఉంటాయి చూడండి టాపిక్స్, అవి మాత్రం చూసుకున్నాను అంతే. సో ఇది చదివిన తర్వాత ఆ క్లాస్ ఎట్లాగో వింటున్నాను కాబట్టి ఈసారి నాగేశ్వర్ సార్, సో ఆ క్లాస్ అప్పుడు పర్చేస్ చేసి చదివాను. చూడండి ఈ బుక్ అంటే ఆ క్లాస్ విని నేను చదివేసరికి కొద్దిగా ఈజీగా ప్రిపేర్ అవ్వగలిగాను. ఇక్కడ చూడండి, శక్తికి మించి శ్రమించడం, మనం చేయాల్సిందల్లా మన శక్తికి మించి మనం శ్రమించడమే. చూడండి ఇదైతే చదివాను. ఇంట్లో కూడా బాగానే అన్నిటికీ బిట్స్ ఉంటాయి ప్రతి చాప్టర్కి. సో దానివల్ల ఈజీగా వస్తుంది, మనకు అర్థమయ్యేది. అయితే ఇక్కడ మాత్రం చదవలేదు చూడండి, లాస్ట్కి మాత్రం మెథడాలజీ ఎక్కువగా చదవను. ఇక్కడ ఇది మెథడాలజీ సంబంధించి ఉంటుంది, సైకాలజీకి చూసుకున్నాను అంతే. తర్వాత మళ్ళీ టెట్ రాసినప్పుడు చూసాను, ఫస్ట్ అయితే కాదు. సో ఇదైతే చదివా, మంచి మార్క్స్ వచ్చాయండి నాకైతే. ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు అయితే సైకాలజీలో 30కి 27 అలా వచ్చినట్టున్నాయి, బాగుంది. ఇంకా తెలుగుకి వచ్చేసి తెలుగు బుక్ ఒక 8th 9th క్లాస్ ఉండే నా దగ్గర, అకాడమిక్ బుక్స్ అవి చూసుకున్నాను. ఇంకా మిగతా అవి లేకపోయేసరికి ఇది తెప్పించుకున్నాను. అండ్ ఇందులో కూడా నేను ఏంటంటే ఫస్ట్ గ్రామర్ పార్ట్, మనకు తెలుగు కావాల్సింది ఏంటి, లెసన్స్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామర్ పార్ట్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ప్రతి లెసన్లోని గ్రామర్ని ప్రాక్టీస్ చేయండి, చాలా బాగా మార్క్స్ వస్తాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్లో కూడా కవులు ఉంటారు కదా, కవులు వాళ్ళ యొక్క రచనలు ఇవన్నీ కూడా మీరు బాగా చదవండి, దానికి సంబంధించి బాగుంటాయి, అంటే మార్క్స్ బాగా వస్తాయి. చూడండి లెసన్ మొత్తం చదివినా చదవకపోయినా ఫస్ట్ మీరేంటి 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామరు అండ్ ఆ లెసన్ రచయిత ఎవరు, అది ఇతివృత్తం ఏంటి, ఆ లెసన్ అది చూసుకుంటే సరిపోతుంది ప్రతి లెసన్కి. సో ఇలా నేనైతే చదివాను. చూడండి ఏదైనా నాకు టాపిక్ గ్రామర్లో తెలుగులో అర్థం కాకపోయినా కానీ నేను యూట్యూబ్ క్లాసెస్లో చూశాను, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా ఆన్లైన్లో. ఒకవేళ సందులు అర్థం కాకపోయినా, సమాసాలు అర్థం కాకపోయినా దానికి సంబంధించిన క్లాసెస్ యూట్యూబ్లో సెర్చ్ చేసి విన్నాను. సో ఇది నేను చదివింది. అండ్ ఇంగ్లీషు లాస్ట్కి నేను తెప్పించుకుంది ఇంగ్లీష్ అండి. బట్ ఇంగ్లీష్ నేనైతే చదవలేదు, నిజం చెప్తున్నాను. అండ్ ఇప్పటికి కూడా ఇన్నిసార్లు ఒక 4 times రాసాను అనుకుంటా టెట్, బట్ ఇప్పటికి కూడా ఇంగ్లీష్ చదవలేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ సరిగా ఇంట్రెస్ట్ ఉండదు, రాదు నాకు. మళ్ళీ దీనికి నాకు ఉండేదే కొద్ది టైం, ఇంట్లో పని చేసుకొని చదువుదామంటే ఇంకా కొద్ది టైంలో రాని సబ్జెక్ట్ పెట్టుకుంటే ఇంకా టైం నాకు వేస్ట్ అయిపోతుంది అనేసి చదవలేదు. ఫస్ట్ టైం తెచ్చుకున్నాను ఫస్ట్ టెట్ అప్పుడే, కానీ ఇంతవరకు చదవలేదు. ఒక 1 week చదివాను అంతే. చూడండి నేనేంటంటే దీని మీద ఫోకస్ పెట్టే బదులు ఈ వచ్చే సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు కదా అనేసి అలా దీని మీద ఫోకస్ చేయలేదు అంతేగాని ఇంపార్టెంట్ కాదని కాదు, బుక్ బాగాలేదని కాదు, కానీ నేను చదవలేదు అంతే. చూడండి ఎంత కొత్తగా ఉందో, వీటితో పోలిస్తే ఎంత కొత్తగా ఉంది, నేను చదవలేదు కాబట్టి. సో ఇవ్వండి నేను చదివిన టెక్స్ట్ బుక్స్. యాక్చువల్లీ అయితే బీఈడీకి టెట్కి అకాడమిక్ బుక్సే చదవండి 6th నుండి 10th క్లాస్ వరకు. అవి కూడా సోషల్, తెలుగు అండ్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా. ఇక మిగతా మెథడ్ అయితేనేమో బీఈడీలో ఉంటుంది కదా, అది చదవండి. అండ్ సైకాలజీ కూడా మనకి డిఎస్సికి సంబంధించి కూడా ఉంటుంది స్పెషల్గా, ఆ బుక్ చదవండి. లేదంటే ఇది సరిపోతుంది మనకి, ఇది చదవండి సరేనా. ఇవ్వండి నా టెట్ బుక్స్, ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.